హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు కొత్త మామిడికాయలు వచ్చాయండి. మామిడికాయ పప్పు వండుకుందాం రండి. మామిడికాయని గీకాలండి. ఫస్ట్ పైన పప్పు మామిడికాయ ముక్కలు కోసి రెడీగా పెట్టుకున్నాను. నేను పప్పు ముందే పెట్టాను. 2 విజిల్లు వచ్చిన తర్వాత దింపేసి మామిడికాయ వేసుకోవాలండి. లేదంటే పప్పు ఒక్కోసారి ఉడకదు, బద్దలు ఉంటుంది. లేకపోతే మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి. అట్లా కాకుండా పప్పు 2 విజిల్లు వస్తే కొంచెం మంచిగా ఉడుకుద్ది. ఆ పప్పు తీసి అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుంటే బాగుంటుందండి. మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు కోసి రెడీగా పెట్టుకున్నాను. పప్పు పెట్టాను. పప్పు ఇప్పుడు 2 విజిల్లు వచ్చిందండి. విజిల్ తీసేసి అదిగో పప్పు చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు అందులో కొంచెం అలా కలుపుకొని అందులో మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. కొత్త మామిడికాయ అంటే అందరికి ఇష్టమే కదా, అందుకని ఈరోజే తెచ్చాం మేము ఫస్ట్ టైము, అందుకే వండుతున్నా అండి. మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, తగినంత పసుపు. తర్వాత 2 చెంచాలు కారం వేసుకున్నాను. ఎందుకంటే మామిడికాయ చాలా పుల్లగా ఉందండి, అందుకనే 2 చెంచాలు పచ్చిమిరపకాయలు వేసినా 2 చెంచాలు కారం వేస్తున్నాను అనమాట. పుల్లగా రొడ్డులాగా ఉంది మామిడికాయ బాగా, అప్పుడే చాలా పులుపు పట్టిందండి. శివరాత్రి కూడా రాలే కానీ మామిడికాయలు బాగా ఉప్పు తర్వాత సరిపోతే చూసి వేసుకోవచ్చండి. ఉప్పు తక్కువ వేసుకోవాలి, ఎక్కువైందనుకో తినలేము. తక్కువ అయితే ఓకే, కలుపుకోవచ్చు. కొంచెం అవి ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మామిడికాయ ముక్కలు ఉడకాలి కదా. కొంచెం అవి మునిగే వరకు వేస్తే చాలు. ఎక్కువ వాటర్ పోస్తే మళ్ళీ పైన అంతా పొంగిపోయి పైన కుక్కర్ మూత నిండా పప్పు అయింది. అందుకని అట్లా అంత మునిగే వరకు వేసేసి 2 విజిల్ రాగానే బంద్ చేసేసి విజిల్ తీసి తాలింపు వేసుకోవాలండి. మళ్ళీ ఎక్కువ ఉంటే చూడండి బాగా ఉడికిపోద్ది. 2 విజిల్లు వచ్చినా సరే బాగా ఉడికిపోయింది, ముక్కలు కూడా ఉడికినాయి చూడండి. ఇప్పుడు తాలింపుకి అన్నీ రెడీ చేసుకొని తాలింపు గిన్నె పెట్టేసి దాంట్లో కొంచెం నూనె వేసానండి. పప్పులో నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుందండి. పప్పు తాలింపు ఎప్పుడైనా 1 స్పూను నెయ్యి కూడా వేసాను అనమాట. అది పప్పు కూరలు ఏవైనా నూనెతో పాటు సగం నెయ్యి కూడా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పులో 1 స్పూన్ నెయ్యి కూడా వేసాను. ఈ ఎండాకాలం అంతా పప్పు, మామిడికాయ పప్పు, కొత్త మామిడికాయ పచ్చడి అంటే బాగా అందరూ ఇష్టపడుతూ ఉంటారు కదా, అన్ని కూరల కన్నా కూడా. మిరపకాయలు కొన్ని వేసానండి. 2 మిరపకాయలు మాత్రం తుంచేసాను. మిరపకాయలు కొంచెం ఎక్కువ మాడాలండి. 3 ఎల్లిపాయలు కొట్టేశాను, చితగొట్టి. ఎల్లిపాయ వేస్తేనే పప్పుకి అప్పుడు కానీ వాసన రాదండి. ఎల్లిపాయ ఇంగువ వేస్తే కానీ అప్పుడు పప్పు టేస్ట్ బాగుంటుంది. అందరికీ వచ్చనుకోండి మామిడికాయ పప్పు చేసుకోవడం, కానీ ఈరోజు కొత్తగా వచ్చిన మామిడికాయలు కాబట్టి నాకు వచ్చిన విధంగా నేను చేశాను, మేము చేసుకునే విధంగా. తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపు గింజలు కొంచెం చిటపట అన్న తర్వాత ఇప్పుడు వెల్లిపాయను కొంచెం చితగొట్టే కదా, వెల్లిపాయ వేసుకున్నా. వెల్లిపాయ కొంచెం మగ్గాలి, లేకపోతే పచ్చిగా ఉంటుంది. కొంచెం వెల్లిపాయ మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిన్నగా ఉందండి, ఎగురు వస్తుంది ఇప్పుడే మా చెట్టు. పెద్ద ఆకులు కావు అవి. కొంచెం
కొంచెం వెల్లిపాయ ఉడికితే నూనెలో అది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు చిటచిట అన్న తర్వాత ఇంగు వేసుకోవాలి. ఇంగు అన్నేసి చూడు నన్నేసి చూడని ఉప్పు ఇంగువ రెండు అంతే అంటండి. ఇంగు ఉంటేనే పప్పుకి మంచి సువాసన వచ్చుద్ది. ఇంగు వేసి కొంచెం కలుపుకొని ఇప్పుడు పప్పు వేసుకోవాలి. అంతే, మామిడికాయ పప్పు రెడీ. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా కొత్త మామిడికాయ పప్పు వండుకోండి. మామిడికాయ పప్పు వండుకొని తిని నాకు ఎలా ఉందో, నేను చేసిన పప్పు ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.